అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఉపవాసం ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏ భక్తులు చేశారో చిన్న వచనం చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ యోవేలు గ్రంథంలో వివరించిన రీతిగా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనం దేవుని వైపు తిరగాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కన్నీరు విడుచుచు దుఃఖించుచు హృదయపూర్వకంగా దేవుని యొద్దకు మనం రావాలన్నమాట అండి. అదేవిధంగా ఏ భక్తులుగా చేశారని గమనిస్తే, యజ్రా భక్తుడు శుభ ప్రయాణం గురించి చేసినట్టు మనం గమనించగలం. యజ్రా 8:21లో మనం చూస్తామండి. అదేవిధంగా అపాయం నుంచి తప్పించుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21:27. అదేవిధంగా నినివే వారి పట్టణాన్ని రక్షించుకోవడానికి యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. నినివే పట్టణం అంతా రక్షించబడడానికి పట్టణస్థులు అందరూ కూడా జంతువులతో సహా అన్ని ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తామండి. యోనా 3:5. రక్షించబడడానికి మన ఇంటివారు, మన బంధువులు, మన చుట్టూ వారు రక్షించబడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. అదేవిధంగా దేవుని తట్టు తిరగాలంటే మనం ప్రార్థన చేయాలని ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం చూసాం కదండి. నా యొద్దకు రమ్మని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించచ్చు మనపూర్వకంగా మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. యోవేలు 2:12. దేవుని యొద్ద తిరగాలంటే, దేవుని వైపు ప్రజలందరూ రక్షించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదేవిధంగా దేవుని ప్రత్యక్షత కొరకు మరి మోషే భక్తుడు 10 ఆజ్ఞలు మనకు తీసుకుని వచ్చారు కదండి. నిర్గమాకాండము 34:27-28లో మనం మోషే మరి ప్రవక్త మరి ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తామండి. అదేవిధంగా బర్నబా సౌలును మరి దేవుని కోసం అభిషేకించినప్పుడు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ సంఘం అంతా కూడా మరి సంఘం సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తామండి. కాబట్టి ఈ విధంగా పౌలైతే అనేక సార్లు ఉపవాసం ఉన్నట్లు కూడా మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. అనేక మార్లు ఆయన మరి జాగరాలతోనూ అనేక సార్లు ఉపవాసాలతో ఉన్నట్లు మనం గమనించగలం. మరి దేవుడు అట్టి విధంగా మనల్ని కూడా నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నాయన నీ స్తుతి స్తోత్రం ప్రభా. తండ్రి, ఇంతవరకు కాచి కాపాడిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమేమే విన్నామో నీ కృప వలన విన్నాం తండ్రి. నాయన తండ్రి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. మేము నీ వైపు తిరగాలని, నిన్ను చూడాలని, నీ మార్గంలో అన్వేషిస్తూ ప్రభువా అనేక మందిని ప్రభువా నీ వైపు రక్షించబడే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఇంకనూ మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని చెక్కండి తండ్రి. అనేక శ్రమల గుండా మేము నడుస్తూ నాయన నీ యందు ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలందరినీ కూడా నీలో నడిపించండి. ఏ బిడ్డ అయితే ప్రభువా, ఏ సబ్స్క్రైబర్స్ అందరూ ప్రభు నీకు తెలుసు నాయన, అందరినీ దీవించండి. వారి యొక్క కష్టాల నుంచి నాయన మీరే నాయన వారిని రక్షించండి. అప్పుల బాధల నుంచి నాయన విడిపించండి ప్రభువా. నాయన స్తోత్రాలు. ఇగో ప్రభువా, అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నారు ప్రభువా. సకాలంలో వారికి ఉద్యోగాలు దయచేయి ప్రభువా. తండ్రి, వివాహం కావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి కూడా సకాలంలో తగిన సంబంధాలు మీరు ఏర్పరచండి తండ్రి. బిడ్డలు లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన గర్భఫలం మీరే ఇచ్చు బహుమానం అన్నావు నాయన, మీరే ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ఈ విధంగా జ్ఞానం లేని బిడ్డల కోసం, నేను చదువుకునే పిల్లల కోసం నాయన ప్రార్థిస్తున్నా. మీరే నాయన వారిలో అల్లరి తీసివేసి క్రమంగా మంచిగా చదువుకోవడానికి కావాల్సిన దేవుని యందు భయభక్తులు కూడా వారికి దయచేయండి తండ్రి. ఇప్పుడు ఈ రోజు అంతా కార్యక్రమం అంతట్లో మీరు మాకు కృపా కాపుదల భద్రతను అనుగ్రహించండి. సేవకులను, సువార్థికులను తండ్రి, జాబ్ హోల్డర్స్ అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. పని వారిని, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడండి. వ్యవసాయం జరుగుతుండగా తండ్రి నాయన పనులన్నింటిలో మీరుండి నడిపించండి. మీరే అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ దినదేవులతో నింపండి ప్రభువా. నా శాంతి సమాధానంతో మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.